నాయన కేవలం నా స్వరాన్ని ఇస్తుండగా మీరు మాత్రమే మొత్తం మాట్లాడమని తండ్రి, వినువారు మాత్రమే ఉండి మా జీవితాల్ని మోసపుచ్చుకొనకుండా విన్న వాక్యాల ప్రకారం ప్రవర్తించే ధన్యతను మీరు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇటు ధన్యతను దేవుడు మనందరికీ మరి దయచేసినందుకు ఆయన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా కొద్ది విషయాల్ని మనము ఆలోచన చేద్దాం. దయచేసి మరి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తారని కోరుకుంటూ, ఇంతకుముందుకు వాక్య పఠనంగా మనమంతా జ్ఞానాన్ని గురించి ఆలోచన చేశాం. జ్ఞానము ఎంత గొప్పదో, ఈ జ్ఞానానికి చెవి యొగ్గితే మనం ఎలాగా జీవిస్తామో, ఎలాగ ఆశీర్వదింపబడతామో, అలాగే దీన్ని ఎలా వెతకాలి అంటే ఒక వెండిని దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా దీన్ని వెతకాలని మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అలాగే 3వ అధ్యాయము 16వ వచనంలో సామెతల గ్రంథంలో కూడా దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవని పదం కూడా రాయబడ్డది. అంటే దేవుని జ్ఞానం దాని కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు ఉంది, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి అన్నాడు. అంటే జ్ఞానం నీ దగ్గర ఉంటే నీకు దీర్ఘాయువు నీతో ఉన్నట్టే. అంటే ఆత్మానుసారంగా నువ్వు ఆశీర్వదింపబడతావు అని, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి అన్నాడు. అంటే జ్ఞానం వల్ల నువ్వు ఆశీర్వదింపబడతావు అని రాయబడింది. జ్ఞానాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈరోజు ఆలోచించే విషయానికి జ్ఞానం వల్లనే ఒక సంబంధం ఈ పాఠానికి ఉంది కనుక దీని గురించి మనం చదువుకున్నాం. ఎక్కడుంది ఈ జ్ఞానము అంటే, మనందరికీ తెలుసు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నంబర్ 183 కొత్త నిబంధనలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అనగా యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఆ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటే, ఈరోజు శరీరధారిగా లేడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఒకప్పుడు శరీరధారిగా మన మధ్య నివసించారు, ఇప్పుడేమో బైబిల్లో వాక్య రూపకంగా మన మధ్య ఉన్నాడు. ఆయనే జ్ఞానం, ఆయననే క్రీస్తు. సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. బుద్ధి కావాలన్నా దేవుని యందు క్రీస్తు వాక్యం అందే ఉంది. అలాగే జ్ఞానమైనా సరే క్రీస్తు వాక్యం అందే ఉంది. కాబట్టి ఈరోజు ఆలోచించే అంశాన్ని శ్రద్ధగా ఆలోచిద్దాం. ఎందుకంటే జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేద్దాం. అక్టోబరు మళ్ళీ వచ్చేది ఫస్ట్ వీక్లో నేను వస్తాను కనుక అప్పుడు ఒక 6-5 పాఠాల మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. కేవలం దీని ఉద్దేశం ఏంటంటే ఎంతవరకు అవగాహన చేసుకున్నారన్న ఉద్దేశం తప్ప మరొకటి లేదు. ఆరాధనకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ టైప్ మోడల్లో ఉంటుంది. కేవలం ఒక 20 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. ఓకే, రైట్. పాఠ్యభావంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే సామెతల గ్రంథము చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, పేజీ నంబర్ 540, పాత నిబంధనలో పేజీ నంబర్ 540,
సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని రాయబడ్డదండి. ఏమంటే ఆత్మానుసారంగా మనం ఈ యొక్క జ్ఞానాన్ని ఆలోచించగలిగితే స్త్రీలకు ఒక పెద్ద పీట వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలంట తన ఇల్లుని ఊడబెరుక్కుంటుందని రాయబడ్డది. జ్ఞానవంతురాలు అంటే దేవుని వాక్యము తెలిసినటువంటి స్త్రీ జ్ఞానవంతురాలు. ఆ జ్ఞానవంతురాలంట తన ఇల్లుని నిర్మించుకుంటుందంటాడు. మూఢురాలంటే మూర్ఖురాలు, అంటే జ్ఞానం లేనటువంటి స్త్రీ, ప్రతి చెప్పుడు మాటకు లోక సంబంధమైన వాటికి చెవియొగ్గే స్త్రీ తన ఇల్లుని ఊడబెరుక్కుంటుందని రాయబడ్డది. ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనగానే మన కనబడుతున్నటువంటి ఈ సిమెంటు గోడలు ఏమంటే ఈ ఇంటి నిర్మాణాన్ని గురించి ఆయన చెప్పడం లేదు. అలాగని స్త్రీకి మాత్రమే జ్ఞానం ఉండాలా, పురుషుడికి ఉండకూడదా అంటే 100% పురుషుడు కూడా ఉండాలి. మరి ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటంటే, మనకు తిమోతి పత్రిక చదివితే అందులో మనకు మాట రాయబడి ఉంటుంది. యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని విరోధికి నిందించుటకు అవకాశం ఇవ్వకుండా గృహ పరిపాలన జరిగించాలనే పదప్రయోగం రాయబడ్డదాడ. ఏమండి, యవ్వన స్త్రీలు మరి మంచి బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి ఏమండి అని చెప్పడం లేదు. అలా కూడా చేయకూడదు అంటే దాని గురించిన అటువంటి ఆలోచన చెప్పడం లేదు ప్రభు. అంటే దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఒక గురుతరమైన బాధ్యత కుటుంబాలలో స్త్రీ పైన మాత్రమే ఉంది. ఒక తరాన్ని బ్రతికించే బాధ్యత, ఒక తరాన్ని నిలబెట్టే బాధ్యత, కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీ పైన చాలా ఉంది. ఆ విషయంలో పురుషుడి పాత్ర జర తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది అంటే, పురుషుడి వల్ల గృహాన్ని కట్టడం కాదు. ఎందుకంటే పురుషులు చూడండి, పిల్లలతోటి ఏమండి, తల్లి 9 నెలలు మోసిన పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత వాడిని పెంచడంలో కూడా ఆమెకు సహనం కలిగి ఉంటుంది. పురుషుడికి అంత సహనం ఉండదు. అందుకే దేవుడు ఈ మాట రాయించాడు. ఏమంటే ఒక గురుతరమైన బాధ్యత ఇస్తున్నాడండి. కుటుంబాలను నిలబెట్టాలన్నా స్త్రీయే, పడగొట్టాలన్నా స్త్రీయే. దాని గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంలో మాత్రం. పురుషుడికి జ్ఞానం ఉండొద్దని కాదు, పురుషుడికి జ్ఞానం ఉండాలి. పురుషుడికి దేవుని వాక్యం తెలిసి ఉండాలి. స్త్రీలకు చెప్పాలి అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు? ఏమంటే దీన్ని ఆత్మానుసారంగా మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక పేజీ నంబరు 201 కొత్త నిబంధనలో 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉంటారు కదా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇల్లు అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే మనమే. మనము ఒక ఇల్లు. ఎవరికి ఇల్లు, ఎవరికి నివాస స్థలం ఇది అంటే మనందరూ తెలుసు, దేవుడికి నివాస స్థలం ఇది. మరి ఈ ఇంటిని కూడా ఏం చేయాలి? కట్టాలి, నిలబెట్టాలి, నడిపించాలి. అలా చెయ్యాలంటే స్త్రీకి ఏమై ఉండాలంట, ఏమి కలిగి ఉండాలంట, ఏమొచ్చి ఉండాలంట అంటే దేవుడు వాక్యం. దేవుడు వాక్యం వచ్చి ఉంటే ఆమె కట్టగలుగుతుంది. ఏ ఇంటిని అంటే మనమే ఆయన ఇల్లు. ఇంకా మనం చూడగలిగితే మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, ఏమంటే ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఆత్మ సంబంధమైన ఇల్లుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరం అనగా ఆత్మ సంబంధమైన ఇల్లు. ఈ ఇంటిలో నేను ఉంటాను, సంచరిస్తాను అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మకు నివాస స్థలమైనటువంటి ఈ ఇల్లుని ఇంకా గొప్పగా నిర్మించాలి, గొప్పగా కట్టాలి అంటే జ్ఞానవంతురాలై ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ అని చెప్తున్నాడండి. ఒకవేళ మూర్ఖురాలైందనుకోండి, వాక్యం తెలియని స్త్రీ అయి ఉందనుకోండి, దేవుని జ్ఞానానికి చెవియొగ్గని స్త్రీ అయి ఉందనుకోండి, ఆవిడ ఏం చేస్తుందట? ఇల్లును ఊడబెరికేస్తుందట. అంటే ఇల్లును కట్టడం పక్కకెడితే ఊడబెరుకును అని చెప్పాడండి. ఇంకొక మంచి మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుతూ అనడండి. ఏమంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని చూడండి. ఇంటి వలె ఎక్కడ కట్టబడుతున్నామంటే ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తునందు మనము ఎలా కట్టబడుతున్నామంట? ఇంటి వలె కట్టబడుతున్నాము. ఏమంటే సంఘంలోకి వచ్చేసరికి దైవదాసులు వాక్యాన్ని బోధించి ఎక్కడైనా సెమినార్ అయినా, మీటింగ్ అయినా, ఎక్కడైనా వాళ్ళు అప్పటి వరకు వాక్యం ద్వారా కడుతూ ఉంటారు, బలపరుస్తుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎవరు కట్టాలి కుటుంబాన్ని అంటే జ్ఞానవంతురాలుగా ఉన్నటువంటి మరి స్త్రీ తన ఇంటిని నిర్మించాలి. అందుకే దేవుడు తల్లి దగ్గర ఎక్కువ ఉండే బంధాన్ని పిల్లలకు ఏర్పరచాడు. అందుకే తల్లిని విడిచిపెట్టి పిల్లలు ఉండరు ఎక్కువ. తండ్రిని విడిచిపెట్టేని ఉంటారేమో కానీ తల్లిని విడిచిపెట్టి ఉండరు. దాని వెనకాల కారణం ఉంది. ఏంటంటే నువ్వు చక్కగా వాళ్ళని నిర్మించాలి దేవుళ్ళో. అక్కడికి వెళ్ళేసరికి ఇల్లు అన్నాడు, ఇక్కడ మందిరంగా కట్టబడుతున్నాం అన్నారు. ఇక్కడ ఇంటి వలె కట్టబడుతున్నాము. ఎక్కడంటే ఎక్కడ? మనం మన మన ఆత్మీయ జీవితంలో కట్టబడుతున్నాం. కట్టాలి అంటే కట్టేవారు ఉండాలి. దేని చేత కట్టబడాలి అంటే జ్ఞానం చేత, దేవుని వాక్యం చేత కట్టబడాలి. బయట ఇంటి నిర్మాణం జరగాలంటే కావలసిన పదార్థాలు చాలా కావాలి. సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, నీళ్లు కావాలి, ఐరన్ కావాలి, మేస్త్రీలు కావాలి. కానీ ఈ ఆత్మ సంబంధంగా కట్టబడాలి అంటే కట్టేవారు ఉండాలి, జ్ఞానవంతులైన స్త్రీ ఉండాలి. దానికి కావాల్సింది ఒకే ఒకటి, దేవుడి వాక్యం, దేవుని వాక్యం. ఇంకా ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పేజీ నంబర్ 174. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఏం చేయబడుతున్నామట? మనమంతా కట్టబడుతున్నాం. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనల్ని ఎవరు కట్టాలి? ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని నిర్మించాలి అంటే తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, అందులో ముఖ్యంగా జ్ఞానవంతురాలైనటువంటి తల్లి పిల్లల ప్రవర్తనను ఎరుగుతూ, కుటుంబ వైఖరిని పరిశీలిస్తూ దేవుళ్ళో నిలబెట్టాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనే పదానికి ఒకే ఒక మాటలో మనం చూడబడినటువంటి ఈ వాక్యాల ఆధారంగా ఒకే ఒక మాట ఏంటంటే, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటి వారిని తనను దేవుడిలో నిర్మించుకుంటుంది, అనగా భక్తిలో నడిపిస్తుంది. భక్తిలో అభివృద్ధిని కలిగిస్తుంది.
ఈ మాటకు మొత్తం అర్థం ఏంటంటే తన ఇంటి వారిని భక్తిలో నిలబడేటట్లు కాపాడుతుంది. ఏమంటే దేవుని కోపాన్ని తన కుటుంబంపైకి రాకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ తన కుటుంబం చేసేలా ప్రోత్సహిస్తుంది. తన కుటుంబాన్ని వాక్య విషయంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి కొనసాగేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తన వంతు కర్తవ్యం ఏమిటో గుర్తెరిగి తన కుటుంబాన్ని దేవుడిలో నిలబెట్టుకోవడానికి మరి కృషి చేస్తుంది అని ఆ వాక్య భావం. ఏమంటే ఒక బుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఒక జ్ఞానం ఉన్నటువంటి స్త్రీ, వాడు పాత నిబంధన చరిత్రలో తన ఇల్లుని ఎలా కట్టుకుందో, ఇల్లు అనగా తానొక్కతే కాదు, తన భర్త, తన పిల్లలు కూడా ఎలాగా ముంచుకొస్తున్నటువంటి ప్రమాదం నుంచి తన బుద్ధిని ఉపయోగించి, తన జ్ఞానాన్ని ఉపయోగించి, ఏమంటే ఒకప్పుడు మరి ఎలాగా తాను వస్తున్నటువంటి ఆ మరణాన్ని ఎలా అడ్డుకుందో ఒక సందర్భం మనందరికి తెలిసిందే. చూద్దాం ఒకసారి పాత నిబంధన చరిత్రలో. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒకసారి నాయన. పేజీ నంబరు 245 పేజీ. అంటే పాత నిబంధనలో పేజీ నంబరు 245 పేజీ, 25వ అధ్యాయము. ఏమంటే 25వ అధ్యాయము 2వ వచనం నుంచి. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండేనని రాయబడ్డది. ఏమంటే ఇక్కడ 2 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా విందాం. ఒక స్త్రీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది. కొత్త నిబంధన చరిత్రకు రాగానే మనకెంత బాధ్యత ఉందో మనం దీని నుంచి మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. ఏమండి ఇతని గురించి రాయబడ్డది, ఇతడు భాగ్యవంతుడు. ఈయన పేరు ఏం పేరంట? నాబాలు. జాగ్రత్త. ఈయన పేరు నాబాలు, ఈయన భార్య పేరు అబిగైలు. ఈ అబిగైలు ఏమండి బుద్ధివంతురాలంట, అలాగే సౌందర్యవతి అని రాయబడ్డది. కొంతమందికి సౌందర్యం ఉంటుంది, బుద్ధి ఉండదు. అవునా కాదా? కొంతమందికి బుద్ధి ఉంటుంది, సౌందర్యం ఉండదు. 2 ఉంటే భూమి మీద ఉండరు. అవునా కదా? ఏమండి 2 ఉంటే భూమి మీద ఉండరు. ఈడకుండా అండి ఈ గొప్ప స్త్రీ అండి. ఎందుకంటే ఎప్పుడైతే సౌందర్యం ఉందో, బుద్ధి ఉందంటే ఈమె ఆలోచన వేరు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళకే ముడి పెడతారు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు అనుకో, అలా భార్య ఎలా ఉంటుంది అంటే జ్ఞానంలో చెప్తున్న సుమా, రూపంలో కాదు. ఎలా ఉంటుంది? ఆయనకు మనశ్శాంతి ఉండదు. అప్పుడప్పుడు అంటారు ఈవిడని ఎలా పెళ్లి చేసుకున్నావా అంటే ఏదో. ఏమండి ఈవిడ ఎలా పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు చూస్తే చాలా మంచోడివి, అమాయకుల్లా ఉన్నావు, ఆవిడతోటి ఎలా ఏగుతున్నావు నువ్వు అని అంటారు. ఇంకొంతమంది చూడండి, ఏమ్మా నువ్వు చూస్తే చాలా గొప్పదని, చాలా మంచిదని ఉన్నావు, ఆయన చూస్తే ఎలా ఉన్నాడు, ఆ జ్ఞానం మంచిగా లేదు, పోయిన చోటల్లో గొడవ పెట్టుకుంటాడు, ఈయనతో ఎలా ఏగుతున్నావు అంటే నా అదృష్టం అలా ఉందంట ఆవిడ. అవునా కదా? నిజమండి. ఇక్కడ భర్తనేమో దుర్మార్గుడు అని రాయబడ్డది, భార్యనేమో సుబుద్ధి గలది. రూపసి ఉన్నది, సుబుద్ధి గలది. అవునా కదా? వివాహాలు జరిగేటప్పుడు కూడా ఏం ఆలోచిస్తారు మనిషి? వచ్చే కట్నాన్ని గురించి ఆలోచిస్తారు, పైన ఉన్నటువంటి రూపాన్ని గురించి ఆలోచిస్తారు.
ఈ 2 ఉంటే చాలు. అందుకే జీవితాలు ఇలాగుంటాయి. ఎందుకంటే నువ్వు చేసుకుందే నీ నెత్తి మీదకొస్తదన్నాడు ప్రభు. ఆ విషయంలో 100% వాక్యం అనేది ప్రతి విషయంలో నెరవేరబడుతుంది. కాబట్టి ఈ ఈ యొక్క అబిగయలు ఏమండి అందంగా ఉన్నప్పటికీ ఈమెకు సుబుద్ధి ఉన్నదండి. మంచి బుద్ధి ఉన్నది. మంచి జ్ఞానం ఉన్నది. తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు. మరి పిల్లలు ఉన్నారా సంగతి మాత్రం ఇక్కడ రాయబడలేదు. అతనికి ఏమున్నాయంట? 3000 గొర్రెలు, ఏమండి 1000 మేకలు ఉన్నాయటండి. అంటే ఒకప్పుడు ఆస్తి అనేది పశు సంపద ఉన్నది. మరి ఉంటే అసలు ఏం జరుగుతుంది వీళ్ళ జీవితంలో? వీళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇది. అప్పుడు ఏమండి గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు దాన్ని ఒకటి పండుగలాగా ఆచరించి మంచి దావత్ ఇస్తారండి. ఎప్పుడు? గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు. ఆ విషయం మరి ఎవరికి తెలిసింది అంటే దావీదు గారు తెలిసింది. దావీదు గారి ఈ ఈ ఈ పరిస్థితుల్లో దావీదు గారి ప్రయాణం ఎక్కడుంది అంటే అడవిలో ఉంది. ఎందుకుంది అడవిలో అంటే ఆ ముందు అధ్యాయాల్లో చదివితే సౌలు తరుముతున్నాడు ఆయనని. అవునా కదా? సౌలు తరుముతున్నాడు. సౌలు తరుగుతున్నప్పుడు తలదాచుకోవడానికి కొద్ది రోజులు ఏమండి అడవి ప్రయాణం పట్టాడు. ఎవరు? దావీదు గారు. ఆ అడవిలోకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది ఉన్నారండి. దాదాపు 300 మంది ఆయనతో ఉన్నారు. ఆయన పక్షాన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? అడవిలో ఏమీ లేదు. బయటకు పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ఆహారం కావాలి వాళ్ళు. ఆహారం తీసుకొని రమ్మని చెప్పడానికి ఒక వ్యక్తిని పంపించాడండి. చూడండి ఒకసారి 4 నుంచి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించవేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని, ఎందుకంటే దావా చేస్తాడు, అక్కడ ఆహారం ఉంటుందా, తన పనివారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలనని వాళ్ళకు వర్తమానం చెప్పి పంపించిండండి. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపురులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలో ఉన్నంతకాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నువ్వు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినమున మేము వచ్చితిమి కదా. నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అని పంపించాడు. ఏమో అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యమందు ఉన్నటువంటి దావీదు గారికి వినబడ్డదండి. 2 పనివాళ్ళని పిలిచి, నాయనా ఆ భాగ్యవంతునితో, నిజంగానండి దావీదు గారు భక్తిలోనే కాదండి, మాట్లాడడంలో కూడా ఎంతటి మంచి వినయాన్ని కలిగి మాట్లాడతాడో మనం నేర్చుకోవచ్చు. మన మాటలన్నీ అన్ని చిందరవందర గందరగోళంగా ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి ఆ నాబాలు ఎంతటండి? ఆ నాబాలు స్థితి ఏంటి? 3000 గొర్రెలంత మాత్రాన 1000 మేకలంత మాత్రాన గొప్పోడా దావీదు దృష్టికి? కాదు. కానీ ఆ వర్తమానం ఎలా ఉంది చూడండి ఒకసారి. ఆ భాగ్యవంతునితో అంటే ఎదుటివాడు దుర్మార్గుడైనా సరే గౌరవించడం మన సాంప్రదాయం అని నేర్పిస్తున్నారండి. ఎవరు? దావీదు గారు. ఆ పదజాలం చదువుతుంటే అసలు చాలా విచిత్రంగా అనిపించిందండి. ఎంత ఒక రేంజ్లో ఉన్నారు ఆయన. రాజు స్థానానికి వెళ్ళిపోబోతుండు దావీదు గారు. అయినా ఆయనలో ఏం లేదు, మనిషిని గౌరవించే తత్వం ఉంది తప్ప గర్వం లేదు ఆయనలో. ఆ భాగ్యవంతునితో, ఆ నాబాలు గారితో పోయి మీరు చెప్పండి, శుభదినాన మేము వచ్చాము. మీరు ఒకప్పుడు మీ పశువుల కాపరులు మేము ఉన్నటువంటి చోటు దగ్గర ఉన్నప్పుడు పశువులు మేపుకోవడానికి వస్తారు కదండి. మొన్న అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి పశువులు మేపుకొని వచ్చారు. పాపం వర్షం పడుతుందంటే మనోళ్ళు భోజనం ఇచ్చారు. వండుకునే పరిస్థితి లేదంటే భోజనం ఇచ్చారు. అలా వస్తారన్నమాట. అలా వచ్చినప్పుడు దావీదు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు దావీదు వాళ్ళకి సహాయం చేసిండు. ఎవరైనా వచ్చి బెదిరించకుండా, ఎవరైనా వచ్చి పశువులు తీసుకుపోకుండా దావీదు వాళ్ళకి ఏం చేసిండు? సహాయం చేసిండు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇగో నాబాలు యొక్క పశువుల కాపరులు. నాబాలు పశువులకు హాని జరగనీయలేదు. ఎవరు? దావీదు గారు.
సహాయం చేసిండు. సహాయం చేశాం కదా! కాబట్టి ఇప్పుడు మేము నీ నుంచి సహాయం కోరుతున్నాం. ఎందుకు అంటే నేను అడవిలో ఉన్నాను. అడవిలో మేము ఆకలితో ఉన్నాము. లో మా ఊర్లోకెళ్ళలేము. ఎందుకంటే అక్కడ సౌలు తరుముతున్నాడు ఈయనని. అని చెప్పేసి ఒక వర్తమానం పంపించి శుభదినాన మేమొచ్చామయ్యా అని చెప్పేసి మాకు కొంచెం తినడానికి ఆహారం కావాలని చెప్పారండి. ఎవరు? దావీదు గారు చెప్పి పంపించాడు. అప్పుడు ఈ నాబాలు ఏమని రాయబడ్డది? దుర్మార్గుడు, మొరటోడు అని రాయబడ్డదండి. ఆయన ఇచ్చిన పదజాలం ఎలా ఉంది? ఆ భాగ్యవంతునితో అని రాయబడ్డది. ఇగో ఈయన ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి. ఈ వర్తమానము ఆడ చెప్పేసరికి 10వ వచనంలో చూడండి ఏం మాట్లాడుతుండు నాబాలు. 10వ వచనం, దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమాను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారన్నాడండి. ఎవడి? నేను సంపాదించుకొనినటువంటి అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. ఏమని చెప్పిండండి? అయ్యా కొంచెం సహాయం చేయి మాకు. మీ పశువుల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేము చాలా సహాయం చేసినాం. కాబట్టి మీరిప్పుడు సహాయం చేయండి అని పంపిస్తే వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంది? మొరటోడు కదా, మాటలు తిన్నగా రావు. యెష్షయి ఎవడాడు? పదజాలం ఎలా ఉందో చూడండి ఒకసారి. అయ్యా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఇయ్యపో అనడం వేరు. యెష్షయి ఎవడా? దావీదుకు మరి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఆయన. యెష్షయి కుమారుడు ఎవడు? దావీదు ఎవడు తెలియదు మాకు. పో, నా పశువుల కాపర్ల కోసం నేను పశు మాంసం వధించి మంచి ఆహారం సిద్ధపరచుకొని నేను మంచిగా గ్రాండ్గా పార్టీ చేసుకుంటే నేను వాళ్ళకి ఇయ్యన్నా, ఎవరికి ఇయ్య అని దురుసుగా మాట్లాడాడండి. ఏమంటే దురుసుగా మాట్లాడాడు. మనం కూడా అంతే అప్పుడప్పుడు ఎలా వస్తాయి మాటలని. ఎవడాడు? ఎవరు మరి ఎవరో మాకు తెలియదు అనడం వేరు. యెష్షయి ఎవడు? ఏమంటే యెష్షయి కుమారుడు ఎవడు? దావీదు ఎవడు పదజాలం ఎట్టుందో. ఆడు పోయే కాలం వస్తే ఇలాగే ఉంటాయి మాటలు. పోయే కాలం వచ్చేవారికి ఎలా ఉంటుందో తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుచుడు. దావీదు ఏం పంపించిండు వర్తమానం? ఆ భాగ్యవంతునితో అన్నాడు. నీకంత సీన్ లేదు. ఏమంటే నేను గౌరవించే పదజాలం పెద్దగా అదేం లేని దగ్గర అయినా సరే ఎదుటి వ్యక్తి మర్యాద ఎలా ఉంది? ఆ భాగ్యవంతునితో అన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? యెష్షయి ఎవడు? దావీదు ఎవడు? ఎవరికి చెప్పో, ఏమంటే ఎవరికి చెప్పో. క్యారెక్టర్ ఎలా ఉందండి? అలాగని ఊరికే కాదు నీకు సహాయం చేసిండు ఆయన. అలాగని నువ్వు ఇప్పుడు చేస్తే కూడా మళ్ళీ సహాయం చేస్తాడు ఆయన. రాజరికానికి పోయిన తర్వాత కూడా ఏమండి నీకు సహాయం చేసేటువంటి మనస్తత్వం గలవారు ఆయన. ఎవరు? దావీదు గారు. అది లేదండి ఈయనకు. ఏమంటే అదే విషయాన్ని తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? మీరు తర్వాత చదువుకోండి, ఓకే? చదువుతారన్న నమ్మకంతో చెప్తున్నా. మరి అంతా వివరించుకుంటే వెళ్ళిపోవాలంటే మనకు టైం సరిపోదు. ఏమంటే ఇదే విషయాన్ని ఏం చేశారు? అయ్యా ఇట్లా చెప్తే దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడని ఇట్లా సీరియస్ అయిపోయింది అనేసరికి దావీదుకి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? కోపం వచ్చేసింది. ఏమండి కత్తి పట్టుకొని బయలుదేరిండి. యెహోవా జీవముతోడు ఇవాళ కుటుంబంలో ఆయన కుటుంబంలో ఎవ్వడు బతకడానికి వీల్లేదు అన్నాడు ఆయన. కోపం వచ్చేసింది. ఎవరికి? దావీదుకి. అంటే నోటుతోలు ఎలా ఉంది? నోరును అదుపులో పెట్టుకోవచ్చు కదా, అవునా కదా? బయలుదేరే లోపు అందులో ఈ నాబాలు దగ్గర ఉన్నటువంటి పశువుల కాపరుల్లో సేవ చేసే సేవకుల్లో ఒక ఆయన మంచివాడు ఉన్నాడు అండి. ఆయన ఏం చేసిండు? ఏమండి దీని గురించి ఎవరికి చెప్పాలనో బాగా ఆలోచించి ప్రమాదం ముంచుకొస్తుంది. ఎలా? మరణ రూపంలో వస్తుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దావీదు దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు కత్తికి బలైపోతారు ఈరోజు అని గుర్తెరిగినటువంటి ఒక ఆయన ఏం చేసిండు అంటే చూడండి ఒకసారి 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం, పనివాడొకడు నాబాలు భార్య అయిన అబిగయల్తో ఇట్లా, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించినంతసేపు అపాయం కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కావించినంతసేపు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడి చేయ నిశ్చయించి ఉన్నారు. గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము.
ఎందుకంటే నువ్వు జ్ఞానవంతురాలివి, సుబుద్ధి గలదానివి. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడని అనెను చెప్పిండండి. అమ్మా, దావీదు గారు చాలా మంచోడు, అనరాని మాట అన్నాడు ఆల్రెడీ. వర్తమానం వాడికి పోయే ఉంటుంది. ఈరోజు పనికిమాలిన మన యజమానికి మూడినట్టే. మరి ఏం చెప్తావో జాగ్రత్తగా ఆలోచించు తల్లి అని చెప్పిండు ఆయనకు. ఈవిడ కూడా అలాంటిదే ఉందనుకో, రాణి దావీదు చూసుకుంటా, నేను మా ఆయననే ఇద్దరం ఉన్నాం అన్నా అనుకో, ఇంకేమైపోతుంది గొడవ ఏమైపోతుంది. అప్పుడప్పుడు చూడండి, భర్త చాలా ఫైర్ అయిపోతాడు, భార్య కంట్రోల్ చేస్తుంది, పోన్లే అంటది. కానీ ఒక్కొక్క కుటుంబంలో భర్త ఏం చేస్తాడు, పోన్లే అంటాడు, భార్య ఏం చేస్తుంది, నువ్వు ఎప్పుడు ఇంతే పోంతి అంటావు, వాళ్ళు చూడు ఎంత ముంచుకొస్తురో, ఇంత మన జాగంతా ఆక్రమించుకోరు, మాట్లాడవా నువ్వు అంటది ఆమె. ఇక్కడ రెండు క్యారెక్టర్లు చాలా విరుద్ధంగా ఉంటాయి. ఆమె మాట్లాడుతున్నావు కానీ సైలెంట్ అయిపోతాడు. ఎందుకు? తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆమె మాట్లాడు. ఆమెను రేపుతాడు ఆల్రెడీ. సైగే జరిగిపోతుంది. ఇలా సైలెంట్, ఏమరా నువ్వు మాట్లాడవా అంటే, ఎందుకు ఆమె వేస్తుంది ఆల్రెడీ. ఈ ఒకటే వీళ్ళిద్దరు. మళ్ళీ బయట ఎట్లుండాలి ఇప్పుడు? భర్త మంచోడు, ఆవిడే మంచిది కాదు, వీడు సేఫే. మరి ఎందుకు మాట్లాడిస్తుండు? పని జరగాలి కదా. ఏం జరగాలి? పని జరగాలి. ఆమెకు సైగ చేసిండు, ఆమె చూసుకుంటుంది ఆల్రెడీ. వీడు మనకు సైలెంట్ అయిపోయాడు. కూర్చున్నంత ఏమంటే భర్త మంచుడనే ఆవిడే ఏమండి నోరు చేసుకొని మొత్తం మీది కూరుకొస్తుంది ఆమె. ఆయనది కూడా ఉంది అస్సం, అది లేదు. ఈవిడ చెప్పారండి ఏమని, అమ్మా మేము ఆయన దగ్గర ఉన్నప్పుడు ప్రాకారం అంటే ఒక గోడలాగా మా మందర చుట్టూ వాళ్ళు ఉన్నారు. ఆయన ఏమడిగిండు? కాస్త ఆహారం అడిగిండు. ఇగో తల్లి, నువ్వేం చేస్తావో, ఎందుకంటే నువ్వు సుబుద్ధి గలదానివి, జ్ఞానం గలదానివి, నువ్వు ఇంటిని కాపాడవలసిన దానివి, కాబట్టి ఇగో నీ చేతిలో పెడుతున్న తల్లి అని ఆమెకు అప్పగించాడండి ఆయన. అప్పుడు ఏం చేసింది చూడండి ఒకసారి, 18వ వచనం. అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలు, ఏమండి 200 ద్రాక్ష రసపు తిత్తులు, ఏమండి వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేసిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గార్ధాబముల వేయించి మీరు నాకంటే ముందుగా వెళ్ళండి అని ఆమె వెనుక నుంచి ప్రయాణం అయిపోయింది. ఎన్ని 100 రొట్టెలటమ్మా? బాగా చూడండి అక్కలారా. 200 రొట్టెలు చేయడానికి ఎంత టైం పడతావా? కిలో పిండికి ఎన్ని రొట్టెలు అవుతాయి? కిలో పిండి పిసుకాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత కష్టంతో కూడుకున్న 200 రొట్టెలండి. ఎన్ని కట్టెలు కావాలి, పెంకెంత గరం కావాలి, ఏమండి పిసికేవాడు పిండి ఎట్లా పిసుకోవాలి, అసలు ఉన్నదా లేదా టైంలో ఏమండి వర్తమానం పోయింది ఆడికి. ఏమండి కష్టమైనా సరే ఒక సుబుద్ధిని, ఒక జ్ఞానాన్ని ఉపయోగించి తన భర్త అనే ఇంటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉత్తమురాలు ఈవిడ. ఏమండి 200 రొట్టెలు చేయించిందటండి. ఏమండి 5 గొర్రెల మాంసం అంటండి. ఎంతసేపు పోవాలి? ఏమండి ద్రాక్షరసం, వీటన్నిటిని సిద్ధపరుచుకుంది. ఏమండి గాడిదల మీద వేసింది. గాడిదలే కదా అప్పుడు వాహనాలు, గాడిదల మీద వేసింది. మీరు ముందెళ్ళండి, నేను ఎక్కడి నుంచి చూస్తున్నాను అది. ఏమంటే ముందేసి పోయిందంటే దావీదు కత్తి పట్టుకొని రెడీ అయిపోయి వస్తుండగా అప్పుడు ఎదురుగా వచ్చేసింది. ఎదురుగా వచ్చి ఏమండి కిందకి దిగి మాట్లాడుతుందండి ఆయనతో సంభాషణ. చూడండి ఒకసారి. ఏమండి దావీదు ఏ రేంజ్లో మాట్లాడుతుండో అదే రేంజ్లో మాట్లాడుతుందండి ఆవిడ. ఎంత జ్ఞానం అండి ఆవిడకి నిజంగా. చూడండి ఒకసారి 22వ వచనంలో చూడండి ఒకసారి ఆయన నిర్ణయం ఎలా ఉందో. 22వ వచనం. అతనుకున్న వారిలో ఒక మగ పిల్లవాడిని నేను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులో కలగజేయునుగా కానీ ప్రమాణం చేసి ఉండను. ఎవరు? దావీదు. ఒక్కడు కూడా మిగిలి ఉన్న దేవుడు నాకు అపాయం చేయాలని చెప్పేసి ఏమండి ప్రతిజ్ఞ చేసుకొని వస్తున్నాడండి. ఎవరు? దావీదు గారు. అప్పుడు అబిగయలు అంటే నాబాలు భార్య అబిగయలు దావీదును కనుగొని గార్ధాబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడైన దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టకమును, అతని పేరు అతని గుణమును సూచిస్తున్నది, అతని పేరు నాబాలు, మోడుతనము అతని గుణము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదయ్యా అన్నదండి. ఎట్లా మాట్లాడుతుందండి, ఎంత చక్కగా మాట్లాడుతుంది ఈవిడ.
అవునా కదా? ఏమిటి ఏమని మాడుతుంది? అయ్యా ఈ తప్పు నా భర్తది కాదు, ఎవరిది? నాది. నాదని ఎంచరాదు. సాష్టాంగ నమస్కారం రాగానే గాడిద మెక్కలు దిగిది 2 ఆయన పాదాలకు నమస్కారం పెట్టి, అయ్యా ఈ తప్పు నాది. నాబాల్ అంటేనే మొరటోడు కదా, ఆ దుర్మార్గుని క్షమించరాదన్నది. లేకపోతే నా భర్త గొప్పోడంటే ఏమవుతుంది? దిగుడుతోటే నా భర్త ఏమనుకో తెలిసేనా? 3000 గొర్రెలు 1000 మేకలు అధిపతి, మాట్లాడుకుందామా పంచాయి అని అన్నదనుకో, ఎట్లుంటుంది? కత్తి ఆయన మీద కాదు, ముందు ఈమె పడుతుంది. ఏమన్నది ఆమె? మొరటోడే. అప్పుడప్పుడు చూడండి ఏమంటారండి, కొంచెం గొడవ జరిగింది అనుకోండి, కొంతమంది మంచి భార్యలు ఉంటే, అయ్యా నన్ను బట్టి క్షమించండి, ఆయన గుణం అటువంటిదే అంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే భర్తను ఎనికేసుకొస్తారు, ఈయన చెడ్డోడు అని తెలిసే, ఏమండి ఈయన జ్ఞానం మంచిది అని తెలిసే, నా భర్తను అంటావా, ఏమండి నా భర్తను అంటావా అంటే 3 రాలంటూ, అంటే జరిగిన సంగతి తెలియకుండా, ఏమంటే జ్ఞానంగా ఎలా మలుసుకోవాలో, ఎలా కుటుంబాన్ని సంరక్షించుకోవాలో తెలియని వాళ్ళు ఎలా ఉంటారండి? అలాగే ఉంటారు. అయ్యా నాకు తెలియలేదు. వాస్తవానికి ఆ టైంలో మీ 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 పని వాళ్ళు వచ్చే టైంలో నేనున్నా, అసలు నేను ఇంతవరకు రానియపోయేదాన్ని. మొరటోడు ఆ పేరు ఆ గుణాన్ని సూచిస్తుంది. అయ్యా క్షమించరాదు మీరు అని చెప్పేసి, ఏమండి ఆ అధ్యాయం అంతా చదివితే ఆయన్ని చాలా కూల్ చేసిందండి దావీదు గారిని. దేనితో తెలుసా? తనకున్న జ్ఞానంతో, తనకున్న బుద్ధితోటి ఎలా మాట్లాడింది, దావీదు ఎలా మాట్లాడిండో అంతే రేంజ్లో మాట్లాడిందండి. ఆ వినయం, ఆ బుద్ధి, ఏమండి ఆ మాట్లాడడంలో ఆ వినయ విధేయతలు అలా ఉన్నాయి. నాయన ఈ ఈ ఈ తప్పు నాదనగా ఎంచండి, మీరు నాదని ఎంచండి అని కిందికి వెళ్ళేసరికి మాట్లాడుతుందండి. ఒకవేళ నీకు కలలో కూడా నీకు కీడు చేయాలనుకున్నవాడు నీ ఎదుట నిలవలేడు, నీ పాదాల కింద దేవుడు నీ శత్రువులందరినీ తొక్కేస్తాడు, వాళ్ళకి చాలా అపాయం జరుగుతుందని మాట్లాడుతుందండి కిందికి వచ్చేసరికి. అలాంటిది మేము ఏ పాటి వారము? ఏమంటే పదజాలం ఎలా ఉంది? ఇవన్నీ కనిపిస్తాయండి, నాకు అనిపిస్తుందండి అంత చదువుతా ఉంటే. ఏమో సినిమాలలో సీరియళ్ళల్లో మాట్లాడుకుంటారు కానీ ఏమండి తిన్నారా, ఇవన్నీ పదజాలాలు ఉంటాయి చూడు, వాటికే పరిమితం అన్నట్టు అనిపిస్తుందండి. ఈ అసలు ఇది ఉందా అండి ఇప్పుడు? మన క్రైస్తవులమే, మనం దేవుని నమ్మిటి వెళ్ళమే, కుటుంబాలలో ఈ ఈ భాష ఉంటుందా? మనకు ఉంటుందా? ఏమండి తిన్నారా అంటారు, ఎక్కడ ఉంటుంది అది? మన దగ్గర ఎలా ఉంటుంది? మన దగ్గర ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఆలోచించండి. ఉన్నావా, ఉన్నమాట రోడ్డు పేరు అంటాడు. నన్ను పిలిచినప్పుడేమో పేరు లేదు కదా అన్నట్టుగా, ఏమంటే ఈ భాష చూడు ఇక్కడికే పరిమితమైనట్టుగా ఉంటుంది, కానీ బయటకు వెళ్ళేసరికి ఏంటంటే మన జీవితాలు అనిపించదు. కానీ ఈ ఈ అబిగయల్ అంటే ఆమె ఎంత మంచి బుద్ధి జ్ఞానంతో మరి దావీదు దగ్గర నుంచి వస్తున్నటువంటి కోపాన్ని ఏం చేస్తుంది ఆవిడ? ఏమండి శాంతింపజేస్తుంది. కిందికి వెళ్ళేసరికి అంటాడు, అమ్మా నిన్ను దేవుడే నా దగ్గర పంపించి గొప్ప పని చేసిండు, లేకపోతే నా చేతులు ఈరోజు రక్తంతో తడిసేవని మాట్లాడతాడండి. ఏదో తడిచిపోయాడంట, రక్తంతో తడిచిపోయాడు. కత్తి తీసుకొని వస్తున్నా, ఆల్రెడీ ప్రతిజ్ఞ ఒట్టు పెట్టుకొని వస్తున్నా, ఈరోజు మీ కుటుంబంలో ఎవడు బతకడానికి వీల్లేదండి. అంటే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును 3 రాళ్ళు పెరికేసుకుంటే తన మాటలతోటి, తన చేష్టలతోటి కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేస్తుంది. బిడ్డ ఓ వైపు, కొడుకు ఓ వైపు, భర్త ఓ వైపు, భార్య ఓపు, ఒక్కొక్కళ్ళ గుణాలు ఒక్కొక్క రకంగా ఏమంటే పాడైపోతుంది, చిందరవందరైపోతుంది, గందరగోళంగా మారిపోతుంది. ఒకవేళ కట్టబడేటువంటి స్త్రీ గొప్పదై జ్ఞానవంతురాలై దేవుని వాక్యాన్ని తెలుసుంటే కుటుంబాన్ని మొత్తం ఏకతాటి మీదకి రప్పిస్తుంది. అందులో ఒక ఆవిడే ఏమండి మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి? దావీదు చేతిలో నుంచి పడకుండా తన భర్త అనే ఇంటిని కాపాడుకోవడానికి, మన ఇల్లు కనుక ఆ ఇంటిని కాపాడుకోవడానికి, మరణం రాకుండా దరిదాపులకి రాకుండా రక్షించడానికి ఈమె చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదండి. నాబాలుకి ఏం తెలియదు, మంచిగా ఏం చేసిందట, రాత్రి మొత్తం ఏమండి మాంసం తిని వాళ్ళతో ఎంజాయ్ చేసి తాగి మత్తుడే ఉన్నాడట. చూడండి ఒకసారి, ఆ మాట రాయబడింది అక్కడే. 37వ వచనం చూడండి ఒకసారి. 37వ వచనం. కొద్ది గొప్ప మారేమి చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా
భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. ఏం జరిగిందండి? ఇదంతా సముదాయించింది, దావీదుని అక్కడే ఆపేసింది. ఏమండి, సాయంత్రం కాగానే వచ్చేసింది. మనోడు మంచి తాకుడు తినుకుడు ఉన్నాడు. ఏమలా రాత్రి ఏం చెప్పలేదు. తెల్లవారికి మనకు మత్తు దిగింది, తాగినంత రాత్రి మత్తు దిగింది, సంగతి చెప్పింది. ఆయన ఎవరనుకున్నాడు? దేవుని చేత అభిషేకించబడి కాబోయే రాజు. ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? గొలియాతుని చంపాడు ఆయన. అనేసరికి అతను దిగిసిపోయింది. ఇవాళ ఆయనేనా గొలియాతుని చంపింది? 6 మూరల జనుల వ్యక్తిని చంపింది ఆయనేనా? నేను ఎవరు అనుకున్నా? మరి ఆయన్నే ఎవరు అనుకున్నా? మరి యెష్షయి కుమారుడు ఎవడు, దావీదు ఎవడని చెప్పింది ఎవరో తెలుసా? ఒకనాడు గొలియాతుని చంపింది ఆయన్నే. అనేసరికి గట్టిగా అయిపోయింది మనిషి, కదలిక లేదు ఇక. ఎందుకు? గొలియాతుని చంపిన నేను లెక్కనా? ఎవడు గొలియాతును చంపినోనికి నా ప్రాణం ఒక లెక్కనా? మన పని అయిపోతున్నాడు. ఏమండి, ఆమె చేసిన కృషి వల్ల, ఆమె చేసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల 10 దినాల వరకు అతన్ని కాపాడుకోగలిగింది. కానీ ఆమె కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా, ఆ కొద్ది రోజులు కాపాడినా దేవుడు అందులో కలగజేసుకున్నాడు కనుక నాబాలును మొత్తిండు, చచ్చిపోయింది. కానీ అప్పటి వరకు మాత్రం తనను కాపాడుకుందండి. అంటే దావీదు చేతిలో పడకుండా కాపాడగలిగింది. ఎందుకంటే అంతవరకేనండి, మనిషి చేతిలో కాపాడడం వరకు ఆమె తన సుబుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించింది. తన భర్తను కాపాడుకోగలిగింది, తన భర్త ఇంటిని నిర్మించుకోగలిగింది, నిలబెట్టుకోగలిగింది. కానీ దేవుడు ఊరుకోలేదండి. ఎవరు ఊరుకోలే? దేవుడు ఊరుకోలే. 10 దినాల తర్వాత అతన్ని మొత్తిండు. మొత్తం వరకు ఆయన ఏమైపోయాడు? చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత దావీదుకి ఈ విషయం తెలిసింది. వచ్చిండు, ఆమెను ఓదార్చిండు. అప్పుడు ఏం చేసిండు? ఆమెను తన భార్యగా స్వీకరించిండు దావీదు గారు. అంటే ఆమె తనను కాపాడుకోగలిగింది, తన భర్త ప్రాణం కూడా కాపాడు ప్రయత్నం చేసింది. కానీ దేవుడు ఊరుకోలేదు. చివరికి ఒకరికి తనను తాను మాత్రం కాపాడుకోగలిగింది. ఎవడు ఎంత మంచి భక్తుని ఇంటికి భార్యగా ఆమె స్వీకరించబడిందో మనకు కింది వచనంలోకి వెళ్ళేసరికి మనం అర్థమైపోతాం. ఇప్పుడు అలాగే ఆ రోజు వస్తున్న మరణాన్ని కాపాడడానికి జరిగినటువంటి సందర్భం ఏదైతే ఈరోజు ఆత్మానుసారంగా కట్టబడుతున్నామని మనం కొత్త నిబంధనలు తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి కాపాడగలుగుతున్నాం? ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని గురించినటువంటి పరిశీలన నీకు ఏమైనా ఉందా అని దేవుడు ఆ సందర్భాన్ని బట్టి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు కాపాడింది మరణం నుంచి, అంటే కనబడుతున్న శరీర మరణం నుంచి, చావకుండా, ఇందులో ఆత్మ వెళ్ళిపోకుండా. కానీ ఈరోజు మనం ఏం పోతున్నామంట? ఏమండి, ఏమైపోతున్నామంట? మనం ఆత్మానుసారంగా మనం చచ్చిపోతున్నాం. ఆత్మానుసారంగా మనకు ప్రమాదం వస్తుంది. ఆత్మానుసారంగా మనం నిలబడలేకపోతున్నాం. అలాంటి ఆత్మానుసారంగా పిల్లలు ఎదగలేకపోతున్నారు. ఆత్మానుసారంగా భర్త ఎదగలేకపోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రమాదాన్ని గుర్తించినటువంటి నీవు జ్ఞానము చేత ఏమైనా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావా? అది ఎక్కడ రాయబడ్డది అంటే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడండి. ఏమండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుంచి అతని పేరు ఎంత మాత్రమును ఉడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొనును. అదిగా నొక్కసారి చూడండి. 3వ అధ్యాయమా 2వ రైట్ 3వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట మొదటి వచనం కిందకి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుతున్న సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎవడు జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు చచ్చిపోయావు ఎప్పుడు అంటున్నాడు. అదేంటి ప్రభా, బతికే ఉన్నా కదా.
నాబాలు శరీరం అంతా 10 దినాలు ఎలాగున్నాడో నేను అలాగే ఉన్నా కదా నువ్వు అంటే, దేవుడు అంటున్నాడు, చూడడంలో మాత్రం బతికున్నావు, ఆత్మానుసారంగా నువ్వు ఏమైపోయావట? ఏమైపోయాడు? చనిపోయిండు. అప్పుడు చూడండి, నీ భర్త దేవుళ్ళో ఉన్నాడా? లేడు. ఆ సంగతి నీకు తెలుసు. మరి జ్ఞానవంతురాలుగా నువ్వేం చేస్తున్నావు? అంటురా, నీ పిల్లలు ఆత్మానుసారంగా చచ్చిపోయి ఉన్నారు, నీకు తెలుసు. ఒక కొడుకు వచ్చి తల్లిని అడుగుతుండే ఏమని అంటే, అమ్మా నువ్వు భోజనం చేయవా అని అడిగితే ఆమె అంటుంది, చచ్చిపోయిన ఇంట్లో భోజనం ఎలా చేయాలి అంటుంది తల్లి. ఎవరమ్మా చచ్చిపోయిందంటే నువ్వేరా అన్నది. నీ ప్రవర్తన బాగలేదు, బయట మొత్తం నీ మీద కాంప్లైంట్లు వస్తున్నాయి, చెడుసులు తిరుగుతున్నావు, ఎలారా నాకు మనసున పట్టేది అన్నదంట. ఈరోజు ఆత్మానుసారంగా నీ పిల్లలు చచ్చిపోతున్న సంగతి నీకు తెలుసు, నీకు ఎలా భోజనం మనసున పడుతుంది? నీ భర్త బాగాలేడు దేవుళ్ళు అని తెలుసు, నువ్వేం చేయగలుగుతున్నావు దానికోసం? అసలు నువ్వు జ్ఞానవంతురాలివేనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది. నీ కుటుంబ సభ్యుల లిస్టు తీస్తే దైవత్వంలో ఆత్మానుసారంగా జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది. ఒక జ్ఞానవంతురాలనే స్త్రీగా నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంటి? అందుకని కుటుంబాలు పాడైపోతున్నాయి, చేతికి రావడం లేదు, తెలుసా? చేతికి రావడం లేదు. ఏముందమ్మా నీకు? నీకు అప్పుడు చూడండి, మన భాషలో చెప్తారు చూడండి, చింత అంటారు దాన్ని, రంది. నీకేమైనా రంది ఉందా? కుటుంబం పాడైపోతుంది. ఆత్మానుసారంగా ఇప్పుడు ఏ తల్లి అయినా చూడండి, కొడుకు జాబ్ వచ్చింది అనుకోండి చాలా సంతోషపడుతుందండి. ఈ మధ్యకాలంలో మీ పలానా మీ కొడుకు జాబ్ వచ్చిందంటే, అవునండి చాలా కష్టం, ఒకటే పోస్ట్ ఉండే, ఆ ఒక పోస్ట్ ఆయనకే వచ్చిందనేసరికి విస్తృతమైనటువంటి ఆనందం అండి. అదే దేవుళ్ళో లేకపోతే, మీరు కూడా ఉన్నారు, మీరు కూడా బాగా ఆలోచించండి. దేవుళ్ళో ఎదిగారంటే ఎక్కువ ఆనందం ఉంటుందా మీకు? లేకపోతే ఉద్యోగం వచ్చిందంటే ఎక్కువ ఆనందం ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. ఏంటి జీవించుచున్నామన్న పేరు ఉంది నీ భర్త విషయంలో, నువ్వేమంటున్నావు? ఎన్ని చెప్పినా వినడు అంటున్నావు అంతే. కానీ జ్ఞానవంతురాలుగా ఏం ప్రణాళిక వేస్తున్నావు నువ్వు? నీకేమన్నా మనసును పట్టని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకంటే నా భర్త గురించిన ఆలోచన ఉంది, ఒకప్పుడు దైవత్వంలో బాగుండే, నేను ఏం చేయాలి అన్న తపన నీలో ఉందా? నా పిల్లలండి ఒకప్పుడు చాలా బాగుండే దైవత్వంలో, ఇప్పుడు లేరు అన్న బాధ ఏమైనా ఉందా? యేసుక్రీస్తు అదే చెప్పాడండి. సిలువేస్తున్నప్పుడు చాలామంది స్త్రీలతో చెప్పిన మాట అదే, నా నిమిత్తం ఏడవకండి, నీ పిల్లల కోసం ఏడురు అని చెప్పి, తెలుసా? ఆ భావం ఏంటో తెలుసా మీకు? ఇదే, మీ పిల్లలు పాడైపోయారు, నా కోసం ఏడవకండి, నేను 3వ దినాన మృత్యుంజయుడుగా తిరిగి లేవబడుతున్నా. ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. 2వ రాకల్లో ఇంకా ఈ ప్రపంచం మొత్తం కళ్ళు తెరుచుకొని చూస్తుంది. ఇప్పుడు ఎవరి కోసం ఏడవాలి? ఏమున్నా మీ పిల్లల కోసం ఏడవండి. ఒక అబిగయలు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఎలా ప్రవర్తించి ముందుకు తీసుకెళ్ళిందో, ఇప్పుడు దేవుడి నుంచి వస్తున్నటువంటి ఉగ్రత నీ కుటుంబం మీద మరి రాకుండా ఉండాలి అంటే, నీ కుటుంబంలో దేవుళ్ళకి పునరావృతం కావాలంటే నీ ప్రయత్నం ఏంటి? దేవుని కోసం నువ్వేం వదులుకుంటావు? ఏం చేస్తావు దేవుని దగ్గర? నువ్వు చెప్తే వినరు, 100% అది కూర్చోబెట్టి చెప్తే వినని రోజులు ఇవి. నీ భర్త వినడు, నువ్వు కూర్చొని చెప్తే. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎవరితో చెప్పించాలో వారితో చెప్పించాలి, ఎవరితో మార్పు కలిగించాలో వారితో కలిగించాలి. వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుడు. ఇక్కడ మీ పిల్లలు ఏం మాట్లాడారు? మీరు అంత ఎంజాయ్గా ఎట్లుంటారండి మీరు? నాకు అర్థం కాదు. పిల్లలు పాడైపోతూ ఉంటే, దైవత్వంలో కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందో తెలుసా? అండ్ అందుకేనండి వాక్యం చదివితే కదా తెలిసేది మనకు. మన జీవితాలు ఎలా కనబడకుండానే ఎలా పాడైపోతున్నాయో తెలుసా? కాబట్టి మీరు అసలు ఒక మాట అడుగుతానండి, స్త్రీలను ఒక్క మాట అడుగుతా, చెప్పండి. మీరు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బైబిల్ మొత్తం పూర్తిగా నేను చదివాను వాళ్ళు ఒక్కరు చేయదెత్తండి. ఏమంటే విలాప వాక్యాల మధ్యలో ఇచ్చిపెట్టినా, మరి పరమగీతలు ఇచ్చిపెట్టినా అలా కాదు, ప్రతి పాయింట్ టు పాయింట్ బైబిల్ మొత్తం నేను చదివాను అన్న ఒక్కరు చేయతండి ఒకసారి. ఏ సెంటెన్స్ కూడా ఇచ్చిపెట్టి నాకు అర్థం కాకుండా పర్వాలేదండి, మొత్తం చదువుకున్న ఒకసారి, అక్కడి నుంచి ఇక్కడ వరకు చదువుకున్నా అని వాళ్ళు చేయొద్దండి ఒకసారి. చూసా, బైబిలే చదవడానికి మన టైం లేకపోతే మన ఇంటిని ఎలా కడతాం? పెద్ద బాధ్యత అండి నిజంగా. ఈ పాఠం వాస్తవానికి
మన స్థాయికి సరిపోతుందో లేదో కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్థాయి గొప్పగా పెట్టిండు దేవుడు. అమ్మ నువ్వు ఊరుకోవద్దు. దాని పరిణామాలు నీకు తెలుస్తున్నాయి. పిల్లలు పాడైపోతున్నారు, బైబిల్ చదవడం లేదు. ఏమంటే దేవుడు పనిలో లేరు, ఆత్మానుసారంగా చచ్చిపోతున్నారు. నీకు మనసు ఎలా పడుతుంది? ఏమండి ఆలోచించండి ఒకసారి. అడిగిండు కొడుకు, అమ్మా తినొచ్చు కదా అంటే, చచ్చిపోయినట్టే ఎట్లా తినాలరానే అన్నది. మరి ఎంతమంది నీ కుటుంబంలో ఉన్నారు, అంతమంది ఆత్మానుసారంగా చచ్చిపోయారు. జీవించిన పేరు ఉంది, బైబిల్ లేదు, వాక్యం లేదు, ఏమండి వినడం లేదు, చదువుకోవడం లేదు, ప్రార్థన లేదు, జీవితాలు అన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. నీకు తిండెట్లా పోయిన పడుతుందని అడుగుతుంది దేవుడు ఈరోజు మనల్ని. అంటే మనం కూడా చచ్చిపోయామన్నమాట ఆత్మానుసారంగా. ఇంకేముంది మన జీవితంలో? మరి ఏం చేయాలంటే, ఎప్పుడైనా భర్త కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేసినావా? ఏమంటే చెప్తే వినప్పుడు ఇది ఒకటే ఆయుధం అండి. నాకు తెలిసింది ఇదే బైబిల్లో. ఇంక అంతకుమించి మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి కొత్తగా. ఏమంటే చెప్తే వినరు, ఎందుకంటే మన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు వినరు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడి దగ్గర, ప్రభువా నా కొడుకు ఇలా మారిపోతున్నాయి, ఏం చేయాలి? ఏడవరాదు ప్రార్థనలో. అప్పుడప్పుడు చూడండి పిల్లలేక బాధపడతారండి. వీళ్ళు ఎంత డేంజర్ కావాలంటే నిజంగా కోపం వస్తుంది అప్పుడప్పుడు. ఏం చేయరండి దేవుని ముంగడ, కనీసం ఏడవరు చేయరు. నీకు పిల్లలు ఇవ్వాలి దేవుడు, నీకు ఉద్యోగం ఇవ్వాలి దేవుడు. నీ ప్రయత్నం ఏం చేసినావు చెప్పు ఒకసారి. అన్నాలాంటి ప్రయత్నం ఏమైనా చేసినావా? భోజనం మానేసి ఏడుస్తూ, ఏమంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాస దీక్ష చేసి ఒక కమిట్మెంట్ ఇచ్చింది. అప్పుడు దేవుడు దిగి వచ్చిండు. మనకు బాధ ఉంటుంది, దాని తగ్గట్టు ప్రయత్నం చేయం మనం. నిజమండి. ఎన్ని రోజులు ఏడ్చావు దేవుని కోసం? ఏమంటే నీ పిల్లలు బాగుపడాలని ఎన్ని రోజులు ఉపవాస దీక్ష చేసినావు చెప్పు ఒకసారి. మన కోసం 40 రోజులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం, యేసుక్రీస్తు వారు. అక్కడ కుటుంబం పాడైపోతుంటే ఆహారం తినాలన్న కోరిక ఎట్లా కలుగుతుంది? నూతన వస్త్రాలు వేసుకొని ఫంక్షన్లు పొడి తినాలన్న కోరిక ఎలా కలుగుతుంది? మేకప్ వేయాలన్న ఆలోచన ఎలా కలుగుతుంది? ఏమండి మంచి ఫంక్షన్ల పోటీ వెళ్ళాలన్న ఆలోచన ఎలా కలుగుతుంది? ఓవైపు చచ్చిపోతుండగా అంటే శవాల దగ్గర తినే రకాలేమైపోయినా మన క్రైస్తవ జాతి ఈరోజు. నువ్వే కదమ్మా ప్రార్థన చేయాల్సింది. నీకే కదా ఓపిక ఎక్కువ ఉండేది, నీకే కదా సహనం ఎక్కువ ఉండేది, నీకే కదా పిల్లల్ని పోషించేది. ఎలా కూర్చోబెట్టాలి, వానికి ఏమి ఇస్తూ కూర్చుంటాడు, భర్తను ఎలా మార్చుకోవాలి. ఎవడు ఒక భర్తను కాపాడిందండి. ఆ మాట్లాడుతుంది ఎవరితో తెలుసా? ఒక రాజు గొలియాతును చంపిన వీరుడు. ఆయన తోటి మాట్లాడి తన కుటుంబంలో తన భర్త ప్రాణాన్ని కాపాడగలిగింది 10 రోజులు. మరి ఈరోజు దేవుని ఉగ్రత రాకుండా పాడైపోతున్నటువంటి భర్తను కాపాడడానికి నీకు ప్రయత్నం ఏమైనా ఉన్నదా? ఇక్కడ ఏ ప్రయత్నం లేకుండా దేవుడు కుటుంబంలోకి ఎలా దిగుతాడు, ఎలాగ మారుస్తాడు మనుషుల్ని, ఎలాగ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, ఎలాగ దేవుడు మన ప్రవర్తన మార్చి మన దారిలో పెడతాడు ఆలోచించండి. అంటే బతికినంత కాలం ఇలాగ ఉండి చచ్చిపోవడం నిర్ణయం తీసుకున్నాం అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఇల్లు ఒక్కొక్కటి కుటుంబంలో పెరికి వేసే వాళ్ళలాగా ఉన్నామండి. చెప్పండి ఒకసారి. నేను 10 రోజులండి, నిజంగా 10 రోజులు, ఒక నెల రోజులు ఉపవాస దీక్ష చేసినా నా భర్త ఇంకా మారలేదని చెప్పగలవా? నువ్వేమన్నా చెప్పగలవా? ఇక్కడ ఊడ్చున్నాం మనం అందరం అడే, నిజం చెప్తున్నా. మీరు ఏమనుకున్న పర్లే, భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఏంటో తెలుసా? దేవుడి వాక్యాన్ని అశ్రద్ధ చేయడమే భయంకరమైన పాపం. దీన్ని తీసుకోవడంలో శ్రద్ధ లేదు. అసలు బొత్తిగా దేవుడు అంటే భయం లేదండి. ఇక్కడ బయట విగ్రహ సంబంధమైన వాటి దగ్గర బయట ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టే బండను కూడా తొక్కరండి వాళ్ళు. వాళ్ళకంత భక్తి. జీవము గల వాక్యాన్ని తృణీకరించి బతుకుతున్నాం మనం. అప్పుడప్పుడు చూడండి ఎంత కేర్ తీసుకుంటారో చాలామంది. భర్త తాగుతున్నాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? వద్దు అని కంట్రోల్లో పెడుతుంది. అప్పుడు భర్తకు భార్య ఎలా కనిపిస్తుంది? భార్య నన్ను ఏం చేయనిది, నాకు అసలు ఏం తాగనిస్తా అనిపిస్తుంది. కానీ ఆమె ఏం చేస్తుంది ఎరికేనా? నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ విషయం ఆయన తెలియదు. తన భర్తను కాపాడుతుంది అంటే, లోకంలో ఉన్న వాళ్ళకి గంత ఆలోచన ఉంటే ఆత్మాను సంబంధంగా వాక్యం తెలిసినటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి ఒకసారి. కానీ మీ పిల్లలు మాట్లాడుతున్నారు, చెబుతా అంటురా తెలుసు. ఎందుకో తెలుసా? మీరు ఇంటి దగ్గరనే కంట్రోల్ చేయరని తెలుసు, అందుకే ఇట్టున్నారని మాకు తెలుసు. 100% ఇది ఎవ్వరేమైనా అంతే. మీరు ఇంటి దగ్గర ఏ పరిణామాలు లేవు, ముసలమ్మ ముచ్చట్లు, అంతేనా కాదా? మీ జలసాలు, మీ ఆనందాలు మనకందరికీ అంటే క్రైస్తవ సమాజంలో చాలామందికి పోయే కాలం దగ్గర పడ్డది. అలాగే మరి మరి పరలోకానికి సహించుకొని చాలామంది చెప్పి కూడా పాపం ఏదో నడిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం మరి
క్రైస్తవ జీవితంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు అవిశ్వాసురాలైన భార్యాభర్తను బట్టి చెప్తూ కొరింథీ పత్రిక ముగిస్తా. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 7:16లో, ఏమండి 7:16లో, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 16వ వచనం, పేజీ నంబర్ 150. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమీ తెలియను. ఓ పురుషుడు నీ భార్యను రక్షించదవో లేవో నీకేమీ తెలియను అన్నాడండి. ఏమండి, ఓ స్త్రీ, నీ భర్తను నువ్వేం చేయాలి? కాపాడాలి. ఏమైంది నా భర్త కంటే? ఒకరోజు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే ఉండగా మనందరినీ దేవుడు కాపాడాడు. ఈరోజు జీవించుతున్నామన్న పేరు ఉంది కానీ మృతులుగా ఉన్నారు ఆత్మానుసారమైన జీవితంలో. నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? నీ భర్త బాగాలేడు అన్న సంగతి నీకు తెలుసు. ఆత్మానుసారంగా బాగాలేదు, జీవితం పాడైపోతుంది, చచ్చిపోతే రెండవ మరణానికి పోయేలా ఉన్నాడు, నీ పిల్లలు అలాగే ఉన్నారు, నువ్వు అలాగే ఉన్నావు. మరి ఏం చేస్తావు? కనీసం ఇప్పుడైనా మేల్కొని నీ పిల్లలు నీ కోసము, నీ భర్త కోసము నువ్వేమైనా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తున్నావు, స్టార్ట్ చేసినావు, సంవత్సరం ప్రతిఫలం లేదు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉండరాదు? ఇప్పుడు ఏదో ఒకటి సాధించుకోవాలి. ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల కింద, అప్పుడు మామూలుగా ఇంకా చర్చికి పోతాడు అనుకుంటాను నేను. అప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే హనుమాన్ నగర్ కమాన్ దాటిన తర్వాత ఒక అంబులెన్స్ పోతుంది. కొన్నేళ్ల కింద అంబులెన్స్ పోతే ఒక స్త్రీ, ఒక తల్లి పోయింది. ఆ రోడ్డు మీదనే 2 చేతులు పైకెత్తి మోకరించింది, ప్రార్థన చేస్తుంది. ఏమో కొడుకు యాక్సిడెంట్ అయిందేమో తెలియదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రాధేయపడుతుంది. రక్షించేది ఎవరిగా? దేవుడే. స్థలం చూస్తలేదు, నేను ఏడునో చూస్తలేదు, రోడ్డు మీద అండి బండ్లు వెళ్ళిపోతున్నాయి, ఏది చూస్తలేదు. ఆమె వచ్చింది, దబల్లు మన ఒక్కసారి మోకరించింది, ఆ రోడ్డు మీద ప్రార్థన చేస్తుంది. అంటే ఏమనిపించిందంటే, మరణిస్తున్న వారిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మరి ఆత్మానుసారంగా చచ్చిపోతున్నాం కదా, మరి మన విషయంలో ఏం చేస్తున్నాం మనం? అంటే ఇంత మాత్రానికి అంటే బాప్సాలు తీసుకొని బతుకుతుంది మనం ఆలోచించాలి. అందుకేనండి బైబిల్ చదవాలని చెప్పేది అందుకోసమే. బైబిల్ చదివితే మేము చెప్పేదానికన్నా నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ చదివితేనే మనకు అవగాహన వస్తుంది, చెప్పబడుతున్న వాక్యం ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. ఇప్పుడు వాక్యం వినాలి, బైబిల్ చదవాలి, ప్రార్థనలో ఉండాలి, ఉపవాస ప్రార్థన కొనసాగించాలి. ఎందుకు తల్లి అదే ఊరికే ఒట్టేప్పుడు అలాగ ప్రార్థన చేయకపోవచ్చు. అంటే ప్రమాదంలో ఉన్నాడు కొడుకు అని తెలిసినప్పుడు ప్రార్థన అలాగుంది. మనం కూడా అంతే. అప్పుడు ప్రార్థనగా మామూలుగా చేస్తాం, కానీ మన పిల్లలు ఏదో ప్రమాదం ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కనీసం వణుకుతూ ఏడుస్తేనే ప్రార్థన చేస్తాం. అవి ఆ రియాలిటీ ప్రార్థన కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఆత్మానుసారంగా మన వాళ్ళు చనిపోతున్నారు. జ్ఞానవంతురాలుగా నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకు ఇంకా బాప్సం తీసుకోలే, నీ భర్త బాప్సం తీసుకోలే, నీ బిడ్డలు బాప్సం తీసుకోలే, నువ్వు బాప్సం తీసుకోలే, ఇంకా మొదటడిగే వేయలేదు. మరి ఏం చేస్తున్నావు ప్రయత్నం? చాలామంది శుక్రవారం ప్రార్థన చేసుకున్నాడు, గొప్పోళ్ళు అండి. ఆ శుక్రవారం ప్రార్థన కానీ పురుషులకు కొంచెం ఎలా ఉంటుంది? మేము గొప్పోళ్ళం తక్కువ అనిపిస్తుంది మనకు. కాదండి, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో, ఎంత మారిపోతుందో తర్వాత పక్కన పెడితే వాళ్ళు చేస్తున్నారంటే చాలా గొప్ప సంగతి. ఎందుకో తెలుసా? ఆ ఇచ్చిన ఆయుష్కాలంలో ఆ ఒక్కరోజు దేవునికి కేటాయిస్తున్నారండి. మనం గొప్పోళ్ళు కూడా ఏం చేస్తున్నాం? వాళ్ళు చేసి ఆ టైంలో మనం ఎన్నో పాడు పని చేసి పాపాన్ని అంట కట్టుకుంటున్నాం. అలాగని ఆ రోజు ఏమైనా బైబిల్ చదువుకొని మళ్ళీ ఏదైనా చేసిన సందర్భాలు ఏమైనా మనకు లేదు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా వచ్చి మీరు అడిగిరా పురుషులు? అన్న శుక్రవారం ప్రార్థన వాళ్ళు చెప్తారు, మళ్ళీ రోజు ప్రార్థన మనం చేసుకుందామని అడిగిర్రా? ఎందుకంటే చచ్చిపోయాం కదా. చచ్చిపోయినాడు ఎలా అడుగుతాడని మాట్లాడతాడా? చచ్చిపోయినాడు మాట్లాడాడు. చచ్చిపోయినాడు మాట్లాడతాడా? ఆత్మానుసారంగా చచ్చిపోయినాడు మాట్లాడతాడా? అస్సలే మాట్లాడాడు. జీవమునుడే మాట్లాడతాడు కదా. జీవమునుడు ఏం మాట్లాడతాడు? కాకపోతే ఇంకా దాని మీద ఇంకా ఎక్కిరింతల పాలుగా ఏదో మనకంటే చిన్నోళ్ళు అడగ వస్తాం. ఇప్పుడు శుక్రవారం ప్రార్థన ఎవరిది? మాది కాదు, వాళ్ళదే. వాళ్ళు బతుకుతురే, కనీసం అటు ఇటు పోయి బతుకుతురు, వాళ్ళు జీవించుస్తున్నారు. వాళ్ళు మనం మృతులమైపోతున్నాం. ఇక దారుణమైన పరిస్థితి రావద్దు తెలుసా? నువ్వు ముందు దేవుని నమ్ముకున్నావు, సత్యం నీకే తెలిసింది. ఒకవేళ కనుక క్రీస్తు రెండవ రాకలు నీ భార్య ఎత్తబడి పరలోక రాజ్యంలో కూర్చొని నువ్వు పాతాళానికి ఏమనుకో, నీ అంత దౌర్భాగ్యం బతుకు ఇంకోటి ఉండదు. ఇక నిజం చెప్తున్నా. పాతాళంలో ఉన్నటువంటి ఆత్మ లేచి నీవును మా బోటి వాడేవైతే అన్నారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నీది గీ బతికే నా మనం అన్నారనుకో, మనం ముఖమే కట్టుకుంటామండి. అనుకోండి కాసేపు. ఆత్మీయ అభివృద్ధిలో నువ్వు సూచించిన మార్గంలో నీ భార్య ఒక రెట్టింపు అయిపోయి
పరలోక రాజ్యానికి ఎత్తబడి పరలోకంలో హ్యాపీగా కూర్చుకుందాం అనుకో, నువ్వు పోయి పాతాళకుండా దిగజారినావు అనుకో, ఎందుకంటే నీ లాస్ట్ క్రియలు, నీ చివరి క్రియలు బాగాలేవనుకో, నీ బతికేలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో నువ్వు. తెలుసా, అమెరికోడు, ఆస్ట్రేలియాడు, ఏమండి, ఎన్ని దేశాలున్నా అన్ని దేశాల మంది అక్కడే ఉంటారండి. ఒక్కడన్నా లేచి ఇదేనారా నీ బతకండి అనుకో, మన తలేడ పెట్టుకుంటాం. ఆలోచించాడు ఒకసారి. నీ వల్లే నీ భార్య వచ్చింది, నీ వల్లే సత్యంలోకి వచ్చింది, నీ భార్య నీ వల్లే, వాక్య ఎదుగుదల నీ వల్లే, అన్నీ నీ వల్లే. కానీ నువ్వు మాత్రం పాతాళగుండానికి వెళ్ళిపోయినావు, నీ భార్య మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది అనుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించు ఒకసారి. నీకేమైనా గౌరవం దక్కుతుందా? ఏమండి, నీకేమైనా గౌరవం దక్కుతుందా అని అడుగుతున్నా. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆలోచన. అందుకే చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఒకరోజు ఏమండి, ఆత్మాన సందర్భంగా కట్టకపోయినా ఒకరోజు శరీరాన్ని కాపాడుకోవడానికి అబిగయలు చాలా ప్రయత్నం చేసింది. కానీ దేవుడి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరణించాడు. కానీ ఈరోజు ఆత్మాను మరి సందర్భంగా మనం కట్టబడుతున్నాం. ఏమంటే ఆత్మ విషయంలో కట్టబడుతున్నాం. ఏమంటే మందిరంగా నిర్మించబడుతున్నాం. ఇలా నిర్మించాలి అంటే ఒక ఇంట్లో పిల్లల బాధ్యత నీదే. పిల్లలు రోజు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వానికి ఎంతవరకు వచ్చింది? వాడు ఏం తిరుగుతున్నాడు? వాడు ఎన్ని గంటలకు వస్తున్నాడు? వాడు ఏ విషయంలో ఎదుగుతున్నాడు? వానికి ఏమైనా ప్రార్థన నేర్పించామా? వాడు వాక్యం అనగానే బైబిల్ పట్టుకొని కూర్చుంటున్నాడా? లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా? ఇవన్నీ నీవే. వాడు కుటుంబం ప్రార్థన అనగానే, లైవ్ అనగానే, వాడు బైబిల్ చదవడం అనగానే నీ భర్త కూర్చుంటున్నాడా? ఆ టైంకి ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేయాలి? నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ప్రభువా నీవే ఉన్నావని ఈనాడన్నా 2 కాళ్ళు మోకరించి దేవుడి దగ్గర కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ముఖమంతా వికారం చేసుకొని, ఏమండి, చింత కలిగినట్లుగా దేవుడి విషయంలో ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు దిగుతాడు, ఎంబడి దిగి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వే కూల్చేస్తున్నావు, నువ్వే ఫ్రీడమ్ ఇస్తున్నావు పిల్లలకు, చేస్తున్నా అనుకుంటున్నావు. ఏమండి, లోక సంబంధంగా ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే ముఖంలో ఉన్న ఆనందం, దైవ విషయంలో ఉన్న పిల్లల్ని నేను కాపాడుకున్నాండి అనే దాంట్లో లేదండి. మనకు వాస్తవం చెప్తున్నా, అసలు మన మీద, మన ఆత్మ మీద మనకే రంది లేదు. నిజం చెప్తున్నా. ఇక్కడ వాక్యం జరిగిన తర్వాత కూడా వాక్యాన్ని పరిశీలించే వాళ్ళు కూడా లేరు. నిన్నటి సెమినార్లో అదే జరిగింది. ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే, అన్న వాక్యంలో డౌట్ ఉంది అన్నాడు. వెరీ గుడ్ అన్న, వెంబడే నువ్వు ఒక్కనున్నావు నా ఆత్మ సంబంధం. ఇంకొంతమందిలో చాలామంది వచ్చిర్రు, వెళ్ళిర్రు, ఇన్నర్ వెళ్ళిపోయారు కథం. ఎందుకంటే ఆత్మ మీద పట్టింపు లేనాడు. దేని మీద పట్టింపుతే డబ్బు మీద ఉంది. ఎక్కడ పెడితే రెట్టింపు అవుతుంది, ఎక్కడ పెడితే రెట్టింపు అవుతుంది, ఎలా ఇస్తే నేను అధిక సంపన్నుడైతే అని ఆలోచన తప్ప. ఒక ఆయన నాడు వాక్యం మీద డౌట్ వచ్చిందన్న, దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఎంబడే మెసేజ్ పంపించిన, ఇది అదే అని చెప్పిన. అనిపించింది ఒకటే మాట, వాళ్ళ ఆత్మ మీద వాళ్ళకి రంది లేనప్పుడు మనం ఏం చేస్తామండి? నీ ఆత్మ మీద నీకేమైనా పట్టింపు ఉందా? మరణిస్తే నరకానికి వెళ్ళిపోతున్న బాధ నీకుంటే నీ ఆత్మ గురించిన కేర్ నువ్వు తీసుకుంటావు. నీ క్రియలు ఎలాగున్నాయి? నీ పనులు ఎలాగున్నాయి? నీ పనులు ఎలాగున్నాయి? దైవ కార్యక్రమాలు ఎన్ని చేయగలుగుతున్నా? ఆలోచించండి ఒకసారి. అందుకని నేను చెప్పడం కానీ ఎక్కువ బతకడం ఏడుకోవాలనిపించింది. దేవుడి పని కావాలన్నా నీకు? అయితే ఎల్లుండి సెమినార్ ఉంది. ఎల్లుండి సెమినార్ కోసం రేపే బోలు ఇక్కడ దిగుతాయి. తీసుకొచ్చి పెట్టగలవా? నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. దయచేసి అన్న కూడా మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనే తీసుకుంటాను చెప్పినాడు. ఇంకా మనలో వాక్యం చెప్పి తెలుసుకుంటాను. నేను వాస్తవానికి అటువంటి పనులు చేయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే దేవుడి పని ఎక్కడో నెల దొరికి పోవాలి అవన్నీ కాదు. ఏమంటే అది వచ్చినప్పుడు అది చేయాలి. ఇగో దేవుని పని లేదనే ఆకాంక్ష నీకుందా? కోరిక నీకుందా? అయితే రేపే ఇక్కడికి బోళ్ళు వస్తాయి. తెల్లారి ఉదయమే నీళ్ళు పట్టాలి. ఎవడ తెల్లారే కూరగాయలు తీసుకురావాలి. అన్ని రకాలుగా ఉంది. వాళ్ళు తినిపోయిన తర్వాత అన్నీ తీసేసేయాలి. అన్ని రకాలుగా పని ఉంది. ఇది చీపుగా ఉంది, లేదు నాకు పెద్దగా ఉండాలి అంటే మాత్రం నువ్వు ఎదగలేవు. అంటే పని కావాలని నీకుంటే ఉంది, ఎత్తుకోవచ్చు, ఫోన్లు చేసి రావచ్చు. అన్ని రకాలుగా ఉన్నాయండి. ఎప్పుడు ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు మళ్ళీ నువ్వు జీవిస్తావు, పునరావృతం అవుతుంది, అంటే గొప్పగా బ్రతకగలుగుతావు. కాబట్టి ఈ పాఠం ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, ఇగో ఇల్లు కట్టాలంటే పురుషుడి వల్ల కాదు. అంటే జ్ఞానంగా ప్రార్థన చేసి ఓపిక కలిగి కుటుంబంలో ఎవరు ఎట్లున్నారు అన్నీ తెలుస్తుంది. ఎవరికి అంటే జ్ఞానవంతుడైన స్త్రీకి మాత్రమే. ఆ స్త్రీయే నిద్రపోయినట్టు, ఆ స్త్రీయే ఏమండి వాళ్ళ గురించి ప్రార్థన చేయకుండా, వాళ్ళ గురించి ఏమండి
ఆలోచన చేయకుండా ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు కొంతమంది తల్లులు గొప్పగా అనిపిస్తదండి. కొడుకుని ఎప్పుడు అంటా ఉంటది. "అరే! ఆడ ప్రార్థన స్టార్ట్ అయింది పోవా?" ఆమెకు ఆయనతో తెలుసు కనీసం. మనకు ఆయనతో కూడా తెలీదు. మనం వినం, వాళ్ళు వినరు. ఏమున్నా ఏవండీ ప్రమాదంలో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో భయంకరమైన ప్రమాదంలో క్రైస్తవులుగా సత్యం తెలిసిన మనం ఉన్నాం. అంటే మనదంతా ఒకటే బ్యాచ్. వినువారు మాత్రమే ఉండి పోయే బ్యాచ్. దయచేసి మీ మీ పిల్లల్ని మీరు కాపాడండి. మీరు పోతే పోదురు గానీ, మీ గర్భవాసన పుట్టినందుకన్నా ఆ పిల్లల్ని పాడు చేయకండి. ఎందుకంటే, మీరు క్రమశిక్షణలో పెడితే దేవుడు అనే పదాన్ని వానికి ఇస్తేనే వాడు రేపు పొద్దున బతకగలుగుతాడు. లేకపోతే పాడైపోతే ఘోరమైపోతాడు. ఒకనాడు శరీర సంబంధంగా నాబాల్‌ని కాపాడుకుందాం ఆ 10 రోజులు. దేవుడు ఇంటర్ఫియర్డ్ అయిపోయాడు గానీ, దేవుడు ఒకవేళ చంపకపోతే ఆయన బతికేవాడే. కానీ ఈరోజు నీ పిల్లలు నరకానికెళ్ళకుండా, నీ భర్త నరకానికెళ్ళకుండా, నువ్వు నరకానికెళ్ళకుండా, సంఘంలో ఉన్నవాళ్ళు నరకానికెళ్ళకుండా, నీ బాధ్యతగా నువ్వు ప్రయత్నం చెయ్యి. వాళ్ళు నువ్వు చెప్తే వినరిప్పుడు. మరి ఏం చేయాలి నువ్వు? చెప్పడం కన్నా దేవుని దగ్గర మొరపెట్టుకోవడం. ప్రార్థన. ఏవండీ వాక్యంతో పాటు ప్రార్థన. ప్రార్థన ద్వారా కాలే ఉపవాస ప్రార్థన. ఎందుకంటే కన్నీటితోటి ఉపవాసం ఉండే ఒక అభయాన్ని ఏవండీ ఒక ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకుంది అన్నగారు. తెలుసా? ఆమె అలాగుండేనండి. ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. ఏవండీ ఉపవాసం ఉంటుంది. ఎందుకమ్మా అంటే దేవుడు కన్నీరును చూస్తూ ఉండలేడండి. కరిగిపోతాడు మన తండ్రి. ఏం కావాలమ్మా అంటే నాకు పిల్లలు కావాలన్నది. ఇచ్చేసిండు ఎంబడే సమూయేలు పుట్టాడు. అంటే సాధించుకుంది. నువ్వు కూడా సాధించుకోవచ్చు ఈరోజు. కానీ నీకే పట్టింపు లేదనుకో నీ కుటుంబం పాడైపోతది. ఒక మూర్ఖురాలు ఎలా కుటుంబాన్ని పాడు చేసుకొని తనతో పాటు చిందరవందర చేసుకుందో వచ్చే నెలలో మనం మాట్లాడుకుందాం. ఓకే. దయచేసి చెప్తున్నా మరోసారి. జ్ఞానవంతురాలు ఇల్లు కడతది. ఆత్మానుసారంగా మీరు ఇల్లు కట్టాలే. ఆ ఇల్లు ఎవరో గాదు. నీ కూతురు ఒక ఇల్లు, నీ కొడుకు ఒక ఇల్లు, నీ భర్త ఒక ఇల్లు, నువ్వొక ఇల్లు. దేవుని మందిరంగా కట్టబడాలి. మన కుటుంబం దేవుళ్ళో ఉందా? ప్రతిరోజు ప్రార్థన ఉందా? ఏవండీ ప్రతిరోజు వాక్యం ఉందా? దేవుని కార్యక్రమంలో మనం ఉన్నామా? ఏమంటే సంఘ కార్యక్రమంలో మనం ఉన్నామా? సహవాసంలో మనం ఉన్నామా? మన ప్రవర్తన ఎలాగుంది? మన మాట తీరు ఎలాగుంది? మన పదజాలం ఎలాగుంది? మరి వాక్యం అనగానే పిల్లలంతా బైబిలు కాపీలు పట్టుకొని కూర్చుంటున్నారా? అన్ని రకాలుగా మనం కూర్చుంటున్నామా? మన పరిస్థితి ఏంటి? రోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నామా? లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నామా? ఏవండీ ఏ వాక్యానికైనా ముందుంటున్నామా? అన్ని రకాలుగా మనం ప్రవర్తిస్తేనే ఉండాలి. లాస్ట్‌గా ఒక మాట చెప్పాలంటే ఏమండి చచ్చిపోతున్న వారు చూస్తున్నప్పుడు ఏ తల్లికి తిండి సహించదు. ఏవండీ ఏ తల్లి ఏవండీ మరి గొప్పగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నించదండి. ఒక కుటుంబంలో మరణిస్తున్న వాళ్ళని చూసి ఏ తల్లి సంతోషంగా ఉంటదండి? ఈరోజు ఉంటున్నామంటే మనకు అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకటి క్రైస్తవంలో. నిజం చెప్తున్నాను. నీ పిల్లలు పాడైపోతున్నారో తెలుసు. నీ భర్త అసలు దేవుళ్ళో లేడని తెలుసు. ఎలాగమ్మా సంతోషంగా ఉంటున్నావు నువ్వు? ఎలాగక్క నువ్వు సంతోషంగా ఉంటున్నావు? ఎలాగుండగలుగుతున్నావు? అంటే కుటుంబాలు పాడైపోతలేవని మీకు అనిపిస్తుందన్నమాట. అప్పుడప్పుడు అనిపిస్తదండి చాలామంది ఫంక్షన్‌లకు అటు ఇటు గొప్ప గొప్పగా వెళ్ళిపోతాముంటేసరికి అప్పుడు చాలా రోజుల నుంచి వస్తుంది పాఠం నిజంగా అది రాసినయమే. ఈడ చెప్తున్న వాళ్ళంతా నిజంగా రాసి చెప్తున్న వాళ్ళేనండి. ఇక్కడ మాత్రం వేరే దగ్గర ఏమో తెలీదు గానీ, అందరూ రాసి ఆలోచించి చెప్తున్న పాఠాలు తెలుసా మీకందరికి? ఇవన్నీ చూస్తున్నప్పుడు మనసు ఒకలాంటి ఆలోచన కలిగింది. ఏంటంటే, అసలు ఈడు వాక్యం అర్థమైతలేదా? బైబిల్ చదువుతలేదా అనిపించింది నాకైతే. ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉంటేనేగా మనమంతా సంతోషంగా ఉండేది. కుటుంబమే ఆత్మానుసారంగా చచ్చిపోతున్నప్పుడు దేవుడు మీ కుటుంబం బాగాలేదని ఏమండి పరలోకం నుంచి మన వైపు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంత ఆనందంగా ఉన్నావంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా పాతాళానికి పంపిస్తున్నావు నువ్వే. నీ కొడుకు బాగాలేడు. నీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేసినావు ఆయన కోసం? ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఉన్నావు. ఎంతకాలం ప్రాధేయపడ్డావు దేవుని దగ్గర? ఎంతకాలం ఏడ్చినావు చెప్పు. అందుకని యేసుక్రీస్తు వారు మీ నిమిత్తము పిల్లల నిమిత్తం ఏడువురి. ఏడవండి అంతే. ఏమైందయ్యా నా పిల్లలకంటే బాగాలేరు మీ పిల్లలు. ఏడవమంటే వాడిపోతున్నావు నువ్వు. ఏడవమంటే ఏదో ఆనందానికి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఏడవమంటే ఏదో పెళ్ళికి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఏడవమంటే ఫంక్షన్‌కి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఏడవమంటే బంధువుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఏడవమంటే ముసలమ్మ ముచ్చట దగ్గర కూర్చుంటున్నావు. ఏడవమనడం మన పిల్లలు బాగాలేరుగా. ఏడవండి. ఏడవండి అంటే చెప్పండి. ప్రయాసపడండి. గురుతరమైన బాధ్యత. నిజం చెప్తున్నా. ఒక స్త్రీ ఒక జాబ్ సంపాదించదు కష్టపడి. ఒక స్త్రీ చివరకు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ అన్నిటికన్నా గొప్పదని తెలుసా? ముఖ్యమంత్రి కన్నా అన్నిటికన్నా చాలా కష్టమైంది నీ పిల్లలు దేవునిలో భక్తుల్లాగా ఎదిగారనుకో. నిజంగా చెప్తున్నానండి. నువ్వు మరియమ్మ గారంత గొప్పదాని నువ్వు. ఎదగలేదనుకో అసలు నీ ప్రయత్నం లేదు అసలు. నిన్ను పుట్టించి వేస్టు, నీకు బిడ్డలనిచ్చి వేస్టు, నీకు వివాహం జరిగించి వేస్టు.
అన్ని రకాలుగా వృధా ప్రయాస. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గురుతరమైన బాధ్యత నీ మీదనే ఉంది. పురుషుని వల్ల కాదు ఈ విషయంలో. పురుషుని వల్ల కాదని చెప్పాడు. జ్ఞానవంతురాలై ఉండాలి. నువ్వే కట్టాలి ఇల్లుని. ఒక్క ఇల్లు కూలిపోయినా, ఒక్క ఇల్లు పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నరకానికెళ్ళినా నీదే బాధ్యత. దేవుడి మాటలు దీవించును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, ప్రతిరోజు మా జీవితాలు మేము పరిశీలించుకుంటూ ఉంటే పాడైపోతున్న జీవితాలు నాయన, నిజంగా నాయన, పాత నిబంధన చరిత్రలో మరణం రాకుండా తన భర్తను